భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 25/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశ ఋతువు పాల్గొనమా శుక్లపక్ష నవమి బుధవారం. నవమి రాత్రి 2:57 వరకు. నక్షత్రం రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 2:09 వరకు. వర్జ్యం ఉదయం 6:45 నుండి 8:13 వరకు. రాత్రి 7:24 నుండి 8:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:36 వరకు. సూర్యోదయం 6:26, సూర్యాస్తమయం 6:01. అమృత గడియలు ఉదయం 11:11 నుండి 12:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. రాహుకాలం శుభ సమయం 7 నుండి 8 వరకు శుభకాలం. మధ్యాహ్నం 3 నుండి 4 వరకు శుభకాలం. విష్కంభయోగం రాత్రి 2:08, బాలువ సాయంత్రం 4:07, కౌలవకరణం రాత్రి 2:57. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి పితరుల యొక్క సూతక వార్తలు, అశుభ వార్తలు వినే అవకాశం ఉంది. వృషభ రాశి నూతన పరిచయాలు, కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టే అవకాశం. మిథున రాశి సంఘంలో హోదా పెరుగుట, ధనాదాయం పెరిగే అవకాశం ఉంది, ఆనందంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి సోదరి మరియు బంధువులతో విరోధాలు, అశాంతి ఉండే అవకాశాలు ఉన్నాయి. కోపం తగ్గించుకుంటే అన్ని విధాలుగా అనుకూలం. సింహరాశి వారి చేయు ప్రయత్నాలు అన్ని విధాలుగా నెమ్మదిగా సాగుతాయి. ధనము ఎంత వచ్చినప్పుడే ఖర్చు కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. కన్యారాశి ఆర్థికంగా ఇబ్బందులు, ప్రయాణాల్లో ప్రమాదాలు ఇబ్బందులు ఉండే అవకాశం. తులారాశి భూ సంబంధిత లాభాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు విజయం మీరే పొందే అవకాశం, ఆనందంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రు భయం ఉంది. రుణదాతల యొక్క ఒత్తిడులు ఉన్నాయి. గతంలో ఏమైనా మీరు బాకీలు చేస్తుంటే ఆ ధనం ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మాటలు పడవలసి ఉంటుంది. ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి మిశ్రమంగా ఉంటుంది. మిశ్రమ అనంతర లాభాలే ఉండే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి ఉద్యోగంలో బదిలీలు తప్పకపోవచ్చు. స్వల్ప ధనలాభం ఉండే అవకాశం. కుంభరాశి వారి స్త్రీ మూలకంగా వివాదాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రతి విషయం ఆచితూచి వ్యవహరించాలి. మీనరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రాణింపు, సంతానం ద్వారా శుభవార్తలు వినే అవకాశం. నవమి బుధవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. గణపతి యొక్క ఆరాధన, దర్శనం, విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణలకి కూడా ఈరోజు అనుకూలం.